పొద్దున్నే లేచి రెడీ అయిపోయి పొనుకుపోతాం మనిషి రెడీ అయిపోతే ఇవాళ వస్తే నేరుగా చూడండి ఎద్దు తెలిసిందేనా. దానికి పాపం కొంచెం లేసు అది చూసింది మారే గాడి సౌండ్ ఇన్నట్లనే చూసా దానికి కొంచెం కొసివేసి ఇప్పుడు పొనికైతే వెళ్తూ ఉన్నాం. మా అన్న వచ్చి 6 గంటలకు అంతా కెట్టేసి పోయిస్తాడు. దానికోసం నేను కొంచెం కొసివేసి అట్లే ఫోన్ ఒకటి వస్తుంది. కొసువ ఇది పొచ్చు కోసుదా పాపము ఎద్దులకంతా పొచ్చు కోసు ఉండాలి. ఎన్ని కోసులు అమ్మారంతా వేస్తూ ఉంటే అవి తినేలంటే ఈ క్లైమేట్కి ఆశిస్తుందా. నన్ను చేర్పించలే దానికోసం దూరంలో వేసినాను. కుమ్మేకి రెడీగా అయిపోతుంది దానికోసం. ఇలా తినేది కూడా లే కొంచెం తింటావే అంత ఇట్లా సెల్లాడిస్తుంది. పొచ్చు కోసం అయితే బాగా తింటుంది పాపం. ఏడ మనకు పొచ్చు కోసం వేసేదానికి కాసులే అంటే నీళ్ళే పొచ్చు కోసం తీసేకాయలే పొచ్చు కోసం తీయాల ఏమో పాత్రలు 3000 4000 అంట. లేకపోతే మనం సాధ్యం చేసేది కొసువు పెట్టేది. దేవుడు ఇట్లే ఉంటే వన్ కూడా ఇస్తే ఏదో కాసులు గీసులు వస్తే బోర్ గీరు వేసి పొచ్చు కోసం పెట్టాల్సిన పాపం ఎట్లా అయిపోయిందా. ఎట్లా ఉంది ఊళ్ళో ఉంటే ఇంకా చక్కగా నిన్ను దానికే బూతినిడి. సరే బాయ్. బూతిని కొని ఆడుకోని కొడుక. మొన్నైతే ఊర్లో పోయేసి మా బావులు తోడుకొని మనకు తెలిసిన కొన్ని కంపల్సరీ చేస్తే ఒకనాడు పెద్దోళ్ళు అవుతారు అనే ఉదాహరణగా పెట్టుకొని డైలీ వీడియోలు చేస్తాను. నాకు కొట్టింది నేను చేస్తాను. అందరికీ కొట్టిందా లేదా చెప్పేది మనం చేసే విషయాలు ఊరికి చిన్న కొట్టేసేలే ఫస్ట్ నెగిటివ్గా ఏం రైతులు చేస్తాడో ఏం రైతులు మాట్లాడతారంటూ ఒకనాడు మనం చేసే పని కొట్టాలా అమ్మాది మనము చేయాలనేసి ఇప్పుడు నాకు తెలిసింది చేస్తాను. చూస్తాం ఏం పోతుంది ఎక్కడ పోయి గురుస్తుంది. లైఫ్ అనేది ఇట్లే ఉండేది కదా. దానికోసం డైలీ కొట్టేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ చేసేవాళ్ళు ఇది అప్డేట్. దానికోసం రివ్యూ పోదాము. ఒక చిన్న యాక్సిడెంట్ నుంచి బొల్లగా ట్రాఫిక్ అయిపోయి సార్. ఒక చిన్న ట్రాఫిక్ నుంచి ఫుల్ ట్రాఫిక్. దానికోసం గాడీలో స్లో వాన్ కదా బ్రేక్ వేస్తే స్కిడ్ అయిపోతే కొని ముట్టుకొనేసి అదే అప్డేట్ కదా. సోలో అయితే బస్సు ఎక్కేసి సులుగిలిగా నేర్చుకొని పోతాను. ఇంకా అయితే వాన్ తుంపుర్లు వసూలోనే వాన్ తుంపులు దానికి దగ్గర అయితే అర్జెంట్గా తుంపులు పడిపోతే నానేస్తుండ ఫుల్గా వాన సులుగిరి పోలీసు తప్పోతాను. మళ్ళీ బైక్ స్టాండ్ దగ్గర తప్పోతాను. మా గాడి స్టాండ్ దగ్గర వచ్చి గాడి ఎత్తుకొని సులుగిలో పోవాలా. మా ఇంట్లో అయితే వచ్చిన రాసి పెట్టిపోయేదానికి వాళ్ళని చూపించి వాళ్ళకి ఏమో వదిలిపోయాలంటారా. గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్ దాని నుంచి తొడుగు రావాలా. బ్యాంక్ వేరే పోవాలా. మనం చెక్ చేసింది కదా. చెక్కింగ్ అమౌంట్ ఇంకా రానేలే. దానికోసం పోలీసులు ఆడి తోడుకొని ఆడికి పోయి రావాలా. చూస్తాం వచ్చాపోయింది. సో ఇలా భువనేశ్వర హాస్పిటల్లో లేడీస్కి అంతా బాగా చూస్తారంట. దానికోసం మనం చూపిస్తాం భువనేశ్వర హాస్పిటల్. సో ఇలా భువనేశ్వర హాస్పిటల్ నుంచి కలుపుతా ఉన్నాము. భోజనం తిరిగి హాస్పిటల్ నుంచి భోజనం తిరిగి హోటల్ తప్పతుంది.
ఇప్పుడంతా తిరిగి తిరిగి బెజార్ అయిపోయింది. బ్యాంక్ పోతుంది, హాస్పిటల్ పోతుంది, చూడ వానికి కటింగ్ షాప్ కటింగ్ అక్కడ పోసి నేనే నీళ్ళు పోస్తున్నాయి. ఇప్పుడు అంతా చూడ క్లైమేట్ అంతా ఒక మారి మూసుకొనే ఉంది. వాన్ తుంపులు పడుతూనే ఉండడానికి మూసుకొనే ఉంది. సూర్యుడు పోయి బ్యాంక్ పోయి ఆ చెక్ ఇంకా అమౌంట్ రాలేదని చెప్పి వాళ్ళని అడిగేసి ఆనకు పోయి భోజనం తినేసి అయితే ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి నీళ్ళు పోసి మరి కొత్త ఇంటికి వచ్చాక ఇంచేపు అయింది. ఊరు లోపల తప్పొచ్చింది నీళ్ళు. సరే అని బెజార్ అయిపోయి తిరిగి ఇప్పుడైతే ఈ కోడైతే ఆ కోడి ఇంట్లోనే వచ్చి గుడ్లు పెట్టి దానికి పలకమై చూసి ఇంట్లోపలదా అది గుడ్లు పెట్టిందంతా ఈ రూమ్లో వచ్చి పెట్టేసి పోను గుడ్లు దానికి 10 కేలు అనుకుంటున్నాను. దానికోసం అది బయట నుంచి లోపలికే వచ్చేది. లోపలనే వచ్చి పనుకునేది. సో ఇంచగా దొడ్లా అంతా ఈ కన్నాడి తమతో దెబ్బి పారేసింది. దాని లోపల లోపల వేస్తే కొంచెం గెలిచి పారేస్తుంది. వానకాలం జాస్తి అయిపోయింది. దానికి బట్టలు గీసుకుంటా బట్టలు అంతా రూమ్లోనే ఆరేసినారు. వానల కాలం ఏం కాలం అనేది తెలియదు. పొద్దు అయితే మనం పనుకుంటాం. భోజనం తినేసి ఆడ హోటల్ పోయింది. హోటల్లో తినేది ఏమో సెట్టే కాలేదంటే ఎంత తింటే చాలేదే మరి. భోజనం అది తినేసి ఒక పిక్చర్ అవుట్ చేసి ఆడ వీళ్ళంతా వేసేసి అప్లోడ్ ఇస్తాం. బాయ్. మూవీస్ చూస్తాం అనుకుంటున్నాం. భోజనం తినేసి వానికి అయితే క్రికెట్ ప్రాక్టీస్ చేయాలా. దానికోసం పోయి క్రికెట్ జరిపించే బ్యాగు బాల్ స్టాండు వీడియో పెట్టేదానికి ఎత్తుకోసం బౌలింగ్ వేయడానికి. నువ్వు అటు ముట్టుకూడదు. బాగా చూడకూడదు దానికే. వెరీ గుడ్. వెనకెళ్ళిపో. ముట్రా ఇవ్వరా. చూడే